వర్డ్ అగ్నిస్ట్ వాల్స్. గోడలు ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా వాటిని కూల్చేయాల్సిందే. ఎవరు పొద్దున చిదిమేయాల్సిందే, క్రాక్ చేయాల్సి కాదు, కూలగొట్టాల్సిందే. ఈ సమాజానికి అందరికంటే ఎస్సీలు వాళ్ళని చూస్తేనే వీళ్ళు తేడా, వీళ్ళకి ప్రతిఘటనలు ఉంటాయి, వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అనే ఒక చూపు అనేది ఈ సమాజంలో ఉంది. వీళ్ళు అంటే ఈ సమాజంలో ఎక్కువగా బాధితులు, వల్నరేబుల్ బాధితులు, అంటరానితనంలో ఉన్న ఎస్సీలు. వాళ్ళు దుర్మార్గులని, వల్నరేబుల్ కండిషన్ అని, వాళ్ళని ఏమైనా అనొచ్చని, సీజేఐ లాంటోడిని బూటుతోని చెప్పుతోని ఇసురొచ్చు అనే ఒక వల్నరబుల్ యాటిట్యూడు సమాజంలో ఉంది. అంటే వాళ్ళని ప్రతిఘటనకారులు అని ఎంత భయాలు ఉంటాయో అంత లోకువ కూడా ఈ సమాజానికి ఉంది. అంటే వాళ్ళు ఎన్ని ప్రతిఘటనలు చేసి ఈ స్థాయిలో ఈ లెవెల్లో ఉన్నా కూడా ఈ గోడల్ని ఇంకా గోడలు కూలిపోలే. పొద్దున ఎవరో చెప్తున్నారు, సీతారాం అనుకుంటా, దోమల్ని చంపలేకపోతున్నాం, ఇప్పుడు రాజ్యాల్ని చంపుతున్నారు. ట్రంప్ రాజ్యాల్ని చంపడానికి ఇజ్రాయెల్తోని రకరకాల ఇవి చేస్తున్నారు. దోమల్ని చంపడం చేత కాదు, కానీ చేతనవుతుంది. కానీ ఆ దోమలతోని అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మెడికల్ పెట్టుబడి ఉంది, మెడికల్ ఎంఎన్సీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి వాటి వెనుక. అంటే సమాజములో ఉన్న ఈ గోడలు అన్ని రకరకాల రూపాల్లో, మగ రూపాల్లో ఉంది, కుల రూపాల్లో ఉంది, ప్రాంతం రూపాల్లో ఉంది, ఈ కుల మత రూపాల్లో ఉంది. ఈ గోడలు పొద్దున పల్లిపట్టు అనుకుంటా, ప్రేమగా ఉందాం. మనిషి ప్రేమగా ఉండడానికి ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ప్రేమగా ఉంచవద్దు. ఈ ఆధిపత్యాలు ప్రేమగా ఉంచవు. కింద వాళ్ళని లొంగుబాటుగా, మా ప్రేమలు లొంగుబాటుగా ఉంటాయి, వాళ్ళ ప్రేమలు ఆధిపత్యంగా ఉంటాయి. ఒక స్నేహాల్లో కానీ, ఒక వివాహంలో కానీ, ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్లో చూస్తుంటాం. వాళ్ళన్నీ ఆధిపత్యంగా ఉంటాయి. వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ ట్రీట్మెంటు. మన మాటలు, కింది కులాల మాటలు, ఉత్పత్తి కులాల్లో ఉన్న మాటలు, అది ఆడైనా మగైనా లొంగుబాటుగా ఉంటాయి. నువ్వు నేను సమానము అనేది కనిపించదు. ఈవెన్ మన సమాజాల్లో కూడా, ప్రాబల్య ప్రాంగణాల్లో కూడా, విప్లవాలు అని మాట్లాడుకునే ఎర్ర జెండా నీడల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇవన్నీ పనిచేస్తుంటాయి. వాళ్ళు మార్చుకోవడానికి స్ట్రగుల్ చేస్తుంటారు, కానీ పాపం బయటపడుతూనే ఉంటారు. అది ప్రతిఘటించాల్సిందే ఉంటుంది. అన్ని గోడలు, ఇంట్లో గోడలు, బయట గోడలు. మా స్వరూప చెప్పింది, గోడ దెబ్బ చెంప దెబ్బ అని. నిజం. ఆమె ఆ గోడ దెబ్బ చెంప దెబ్బ అనేది మాకు చాలా స్ఫూర్తి, చాలా చైతన్యం. గోడ దెబ్బలు ఎట్లా ఉంటాయి, బయట రోడ్డు మీద దెబ్బలు ఎట్లా ఉంటాయని ఆమె మాకంటే ముందే ఎప్పుడో చైతన్యంగా రాసింది. అంటే ప్రతిఘటన అనేది, గోడలు కూలగొట్టడంలో ప్రతిఘటన రచన ఉండాలి. దయ్యం పీ అండుకుంటేంది, దక్కల్ది పాశం అండుకుంటేంది, పక్కన తీసేయండి. ఆమె ప్రతిఘటించి రాసింది. అందుకే ఆమె సాహిత్యాన్ని తీసేయి అన్నారు. ఎక్కడ రాసింది కనుకనే 13వ శతాబ్దంలో అప్పకవి రాసిండు. దయ్యం పీ అండుకుంటేంది, డక్కల్ది పాశం అండుకుంటేంది. వాళ్ళ రచన కుక్క ముట్టిన కుండ. మనం వండుకున్న కుండ కుక్క ముడితే తింటామా? అది తినలేని అనే ఒక దుర్మార్గమైన విలువలు ఈ మహిళల మీద, ఈ కులాల మీద, ఈ మతాల మీద ఉన్న ఆ గోడలు, ఈ గోడల్ని కూలగొట్టడమే ప్రధానంగా. ఉత్పత్తి కులాల్లో ఉన్న మహిళలు వాళ్ళు కూలగొట్టగలరు. 4 గోడల మధ్య ఉండి మైదానాల కోసం
వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న కొద్దిమంది విమెన్ కోసం కాదు. నిజానికి గోడలు కూలగొట్టే శక్తులు ఎవరికి ఉంటాయి? ఎవరైతే ఉత్పత్తిలో ఉన్నారో, ఎవరైతే రెక్కలు ముక్కలు చేసుకొని బయట సమాజంలో ఉత్పత్తిలో ఉన్నారో వాళ్ళకు ఉంది ఆ శక్తి. 4 గోడల మధ్య సూర్యం పశ్యలో ఉన్న వాళ్ళకి ఆ శక్తి లేదు, చేత కాదు. సో వాళ్ళు ఏంటి రాసిండ్రు, ఇంకా మీరు రాయట్లేదు అంటే మేము చదువుకోవడమే ఎక్కువ, చదువుకోవడమే పెద్ద యుద్ధం. ఆ చదువుకొని ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఇంకా పెద్ద యుద్ధం. ఆ అర్థం చేసుకునేదో ఒక ముక్క రాస్తే, ఇప్పుడు కొంత ఈ డిజిటల్ ఇవి వచ్చినాయి, కానీ మా టైం అప్పుడు అది పబ్లిష్ కావాలంటే అదొక పెద్ద యుద్ధంగా ఉండేది. ఎక్కడ మీరు వీళ్ళేం ఎక్కడ లేరు, కానీ ఎంతమంది ఉన్నారు ప్రతిఘటనగా రాస్తున్న వాళ్ళు. పొద్దున మన ఈ కవిత్వాలను కూడా చదివినాం, వాళ్ళదంతా ఒక అద్భుతమైన ప్రతిఘటన. ప్రతి కవిత్వంలో అంటే వాళ్ళ జీవితాన్ని చెప్పుకున్నారు. నన్ను ఇట్లా చూస్తున్నారు, మా ఫ్రెండు వాళ్ళ నాయనమ్మ అట్లా చూసింది నాకు అనే ఆ తారతమ్యాన్ని, ఆ డిఫరెన్స్ని, ఆ భేదాన్ని అది కులంగా చెప్పిండ్రు. అట్లా ఆ పిల్లలు అంటే ఇప్పటి యూత్కి కూడా ఆ గోడలు ఎంత బలంగా ఉన్నాయి, వాళ్ళని ఎంత హట్ చేస్తుంది, వాళ్ళని ఎంత మనుషులుగా స్టాండ్ కాకుండా నేను యామెన్ హ్యూమన్ బీయింగ్, నాకు అన్ని హక్కులు ఉన్నాయి అని మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళు పొద్దున ఆ కవిత్వాలు చూస్తే బాధ అనిపించింది. అంటే ఇంకా ఎన్ని జనరేషన్లు, ఇంకా ఎంతకాలం ఒక మనిషిని కేవలం అంటూ ముట్టు కాదండి, ఇది ఆర్థికంగా ఉన్నది, ఇది సామాజికంగా ఉన్నది, ఇది సాంస్కృతికంగా ఉన్నది, ఇది రాజకీయంగా ఉన్నది. దీన్ని ప్రతిఘటించడమే ఈ సమాజాన్ని మార్చడానికి, ఈ గోడల్ని కూలగొట్టడానికి ఉత్పత్తి రంగంలో ఉత్పత్తి శక్తులుగా ఉన్న మహిళలకే సాధ్యము. రేపటి మహిళ, ఈ యూత్ ఆడపిల్లలు వీళ్ళంతా చదువుకోవాలి ఉత్పత్తి నుంచి. తర్వాత ఎంత చదువుకున్నా నా డిఎన్ఏ నాకు ఉంటుంది కదా. ఒక ఫ్రెండ్, ఆమె బ్రిటన్లో డాక్టర్, ఆమె గూడెం నుంచి పోయి బ్రిటన్లో డాక్టర్ అయింది. ఆమె ఇక్కడికి హైదరాబాద్కి వస్తుంది, మా ఇంటికి రావాలి, నీకేం స్పెషల్ కావాలి చెప్పు వండుతా అంటే ఆమె అంటది, ఏం వద్దబ్బా నాకు, అన్నంలా మంచి ఎర్రకారం వేసి గింత నూనె పోసి పెట్టు చాలు, నాకు భలే ఇదని. అరే అవే తిన్నాం కదా, ఇంకా ఎన్నేళ్ళు తింటాము అని అంటే డిఎన్ఏ కదా, డిఎన్ఏ అట్లా తరుముతుంది, అది తింటే ఎందుకో కమ్మగా, ఎంతో జీవాత్మ హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అంటే తను ఏం తినాలి, ఎట్లా తినాలి, ఎప్పుడు తినాలి, ఏం మెడిసిన్ వాడాలి, ఇదంతా చాట్ ఇచ్చే మనిషి నీకు ఏదన్నా ఏం తింటావు అంటే ఆమె కారం అడిగింది, ఇంత నూనె బొట్టు అడిగింది, ఇంత వేడన్నం అడిగింది. అది నాకు చాలు, నా డిఎన్ఏ సాటిస్ఫై అవుతుందని. సో మనం చదువుకున్నా, మనం నడిచొచ్చినా అవి ఉంటాయి. ఆ గోడల్ని కూల్చేది మాకు ఒక ఫోర్స్ ఉన్న ఆ యూత్ ఈ గోడల పట్ల చాలా అవేర్గా ఉన్నారు అనేది నాకు పొద్దున ఆ పిల్లల కవిత్వాలు చదివితే అర్థమైనాయి. సో ఏ గోడలు మనిషికి ఉండకూడదు, ఏ గోడలు ఏ నీడలు మనిషిగా బతకనిచ్చేటట్టు ఉండాలి. అప్పుడే ఒక సామాజిక ప్రేమ, సామాజిక చైతన్యము, అది మనం రాజ్యాంగాన్ని అనుసరించట్లేదు, మనువాదం నడుస్తుంది. సనాతన పేరు మీద ఇంకా గోడలు బలంగా, ఇంకా పునాదులు బలంగా పేర్చుతున్న ఈ సందర్భంలో గోడల్ని కూల్చాల్సిందే. అవి ఏ గోడలైనా, ఎవరైనా, కానీ ఈ శక్తులకే ఆ శక్తి ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది అనేది ఒకటి స్పష్టతగా నేను చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ.